హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసరికి మీకు తిమ్మాపురం డేగ గురించి కొన్ని విషయాలు చెప్తానండి. మెయిన్గా తిమ్మాపురం డేగ వచ్చేసరికి ఒక హెవీ సైజ్ కోళ్ళు అండి, చాలా పెద్ద కోళ్ళు ఇవి. ఇవి వచ్చేసరికి 23 నుంచి 25 అంగుళాల వరకు ఉంటాయన్నమాట. వీటి బరువు వచ్చేసరికి 4 నుంచి 6 కిలోల వరకు ఉంటాయి. వీటి ఫేస్ వచ్చేసరికి వీటి ఫేస్లో కన్ను వచ్చేసరికి ఒక బాదం పిక్క ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుందండి వీటి కన్ను అనేది. ఎక్కువగా మనం తిమ్మాపురం డేగలు అనేవి లింగాలు గమనిస్తాం అన్నమాట. ఎక్కువ లింగాలు ఉంటాయి వీటిలో, మండీలని కొంచెం తక్కువ ఉంటాయి అన్నమాట. కొన్ని తిమ్మాపురం డేగకి బాగా గూబలు ఉంటాయండి, కొన్నిటి వాటి గూబలు ఉండవు. చాలా హెవీ సైజు కోళ్ళు అండి తిమ్మాపురం డేగలు వచ్చేసరికి. ఇవి ఎక్కువగా విడికాళ్ళకి వాడేవారు. ఈ బ్రీడ్ అనేది చాలా వరకు పోయిందండి. ఇప్పుడు ఉన్న మన సిచ్యువేషన్లో ఈ బ్రీడ్ అనేది చాలా తక్కువ మంది దగ్గరనే ఉందన్నమాట. సో అంటే పాత జాతి తిమ్మాపురం ఇష్టపడే వాళ్ళే ఈ బ్రీడ్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. చాలా వరకు ఈ బ్రీడ్స్ అనేవి క్రాస్ బ్రీడ్స్ అయిపోయాయి అన్నమాట. చాలా వాటి మిక్సప్ చేయడం వల్ల ఈ బ్రీడ్ అనేది తగ్గకుండా వచ్చేసింది. చాలా ఎండుకు వచ్చేసిందండి ఈ బ్రీడ్ అనేది, చాలా వరకు లేదు. మెయిన్గా ఈ బ్రీడ్ అనేవి చాలా హెవీ సైజ్ అండి. మెయిన్గా మన విజయనగరం సైడ్ చూసుకుంటే మనం ఇప్పుడు పిలుస్తున్న చౌడవాడ రేజాలో కూడా ఎంతో అంత అంటే 20% 10% ఈ తిమ్మాపురం డేగ అనేది మిక్సింగ్ ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ తిమ్మాపురం డేగ ఈ చౌడవాడ రేజా మిక్సప్తో వచ్చిన కోళ్ళు అనేవి విడికాలకు చాలా బాగా పోట్లాడాయండి. చాలా మంచి అంటే అవుట్పుట్ అనేది తీశారు వీటి నుంచి. అందుకే మనకు చౌడవాడ రేజాలు అనేవి కొంచెం సైజు ఉంటాయన్నమాట. అవి ఎందుకంటే ఎన్నో ఇయర్స్ బ్యాక్, చాలా కాలం క్రితమే ఈ తిమ్మాపురం డేగలు అనేవి కొంచెం మిక్సప్ చేశారు. ఇంకా అదే ఆ బ్రీడ్సే ఇక మనకి పెరుగుకుంటూ వచ్చాయి. కానీ ఒరిజినల్గా చౌడవాడ రేజాలు ఉన్నాయి, ఇట్లా మిక్సప్ చేసిన వేరే రేజాలు కూడా ఉన్నాయన్నమాట. వీటిని కూడా మిక్సప్ చేసినా కూడా వాటిని కూడా రేజాల్లాగానే పిలుస్తాము. సో మీకు కొన్ని ఒరిజినల్ తిమ్మాపురం డేగ కొన్ని ఫొటోస్ పెట్టానండి, చూడండి. అండ్ కొన్ని చౌడవాడ రేజా తిమ్మాపురం మిక్సప్ చేసిన వాటి కోళ్ళు ఫొటోస్ కూడా పెట్టాను. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇంకా ఒక విషయం ఏంటంటే, తిమ్మాపురం డేగలు ఎక్కువ కూడా డేగల్లోనే ఉంటాయండి. చాలా వరకు డేగల్లోనే మనము ఇవి చూస్తాము. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.